గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో ముంబైలో కుండపోత వర్షానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణికిపోయింది. 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి, గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద, మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు, వాహనాలు, రైళ్లు, విమానాలకు తీవ్ర అంతరాయం, కొలబాలో 107 ఏళ్ల రికార్డు వర్షం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. కడప గడపలో పసుపు పండుగ, టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లకు సంబంధించిన వార్త ఇది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగబోతోంది. సో దానికి సంబంధించి ఏర్పాట్లను ఇక్కడ హైలైట్ చేస్తూ చర్చలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ తీర్మానాలకు సంబంధించి. చివరి రోజైతే 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక లెఫ్ట్లో గనక పైన టాప్లోనే చూస్తే గోదావరిలో 8 మంది యువకుల గల్లంతుకు సంబంధించి వార్తను ఇస్తూ ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయినటువంటి వైనం ఐపోలవరం మండలం యానాంలో చోటు చేసుకుంది. ఇక జమిలి ఎన్నికలతో పాలనా సమస్యలు దూరమవుతాయి అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పైన టాప్లోనే రైట్ సైడ్ కనుక చూసినట్టయితే కాకాని కల్తీ మద్యానికి బోని, గోవాలో తయారు చేయించి 2014 ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ, దాంతోపాటు మొత్తం 11 కేసులు. గత 5 ఏళ్లు అధికారంతో పేట్రేగిపోయిన వైసీపీ నేత, బెదిరింపులు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలపై కంప్లైంట్స్, ఎట్టకేలకు పండిన కాకాని పాపాలు. క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో జైలుకు అంటూ ఈ వార్తనిస్తూ మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్, నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు. 138 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ సూత్రధారి కాకాని గోవర్ధన్ రెడ్డే అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక 2 ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం, కర్ణాటకలో కారును ఢీకొన్న టిప్పర్, ఒకే కుటుంబానికి చెందిన 6 మృత్యువాత. తూర్పుగోదావరి జిల్లాలో కారు లారీ ఢీ, 4 మృతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నేటి నుంచే పసుపు పండుగ అంటూ మహానాడుకు సంబంధించి వివరాలను ఇక్కడ ఇస్తూ కడపలో మహాసంబురానికి సర్వం సిద్ధమంటూ వార్తను హైలైట్ చేశారు. 3 రోజుల మహానాడు కోసం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లయితే చేస్తున్నారు. మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ ఉండబోతోంది. సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణపై చర్చ ఉండబోతోంది. రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు జరుగుతాయి. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే క్వార్ట్జ్ అక్రమ తవ్వకంలో కాకానే సూత్రధారి, రుస్తుం మైన్స్లో 138 కోట్ల ఖనిజం తరలింపు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. దాంతోపాటు ముంబైపై కుంభవృష్టికి సంబంధించి 29.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 107 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. పేరుకే ప్రైవేటు డాబు అంటూ వసతుల కల్పనలో ప్రైవేటు స్కూళ్లు అంతంతే, రాష్ట్రంలో ఒక్క స్కూల్కు దక్కని 5 స్టార్ రేటింగ్ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ బూటు దెబ్బ అంటూ ఈ వార్తను చూడొచ్చు బ్యానర్ ఐటంగా. తెనాలి పట్టణంలో 3 దళిత మైనారిటీ యువకుల పైన 3rd డిగ్రీ, నడి రోడ్డుపై పట్టబగలే, ప్రజల కళ్ళెదుటే అరికాళ్లపై లాఠీలతో స్పైర విహారం అంటూ ఈ వార్తనిచ్చారు. ఒక సీఐ బూటుకాలితో తొక్కిపెట్టగా మరో సీఐ దాష్టికం, ఆలస్యంగా వెలుగులోకి, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏడాదిగా దగ, ఏం సాధించారని సంబురాలు అన్నటువంటి క్వశ్చన్తో మహానాడుకు సంబంధించి విమర్శనాత్మక కథనం అని చెప్పొచ్చు. ఇది మోసాలతో ప్రజలను వంచించి మహానాడు వేడుకలా బాబు అంటూ ఈ వార్తనిచ్చారు. కాకానికి 14 రోజుల రిమాండ్. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడులో ముందుగా ముంబైలో కుండపోత వర్షానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ 75 ఏళ్ల చరిత్రలో ఇది మొదటిసారి, అంటే నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి, గంటల వ్యవధిలోనే
కుంభవృష్టి. అటు కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలోకి రుతుపవనాలు 2 వారాల ముందే ఆగమనం. రాష్ట్రమంతటా ఓ మోస్తారు వర్షాలైతే పడుతున్నాయి. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఎంపిక ఈ నెల 30కి వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సోమవారమే రెండింటికి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్తో ఆది సోమవారాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలైతే జరిపారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎంపిక నిర్ణయాన్ని 30కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 4 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు, 1 ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కేటువంటి ఛాన్స్ ఉంది. ఇక కేటీఆర్కు అనీషా నోటీసులు, అవినీతి నిరోధక శాఖ నోటీసులు. ఫార్ములా ఈ కేసులో 28న విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి. ఎమ్మెల్సీ కవితతో దామోదర్రావు మోహన్ రావు భేటీ. ఇక దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతారు? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్, అన్ని రకాల గణాంకాలు, పథకాలకు కేంద్రీకృత డాష్బోర్డ్. తొలి విడతలో 8 విభాగాల పనులు పూర్తి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. అండ్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్లో కనుక చూస్తే పీసీసీ పదవులు కొలిక్కి, రాహుల్ స్ఫూర్తితోనే కులగణన అంటూ 2 వార్తలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్న, పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు? నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ లేఖకు సంబంధించిన వార్త ఇది. కేటీఆర్కు మళ్లీ శ్రీముఖం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీస్, రేపు విచారణకు రావాలనే ఆదేశానికి సంబంధించిన వార్త ఇది. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్, దేశంలో భారీ పేలులకు సిరాజ్ పథకం అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. 3 రోజులున్నా ముచ్చటే లేదు అంటూ రేవంత్కు ఢిల్లీలో పరాభవం. అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ, కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు. కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలు పక్కకు. 4 పేర్లను సిఫార్సు చేసిన రాహుల్ గాంధీ. మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చోపచర్చలు. ఇటు మాటలు, అటు మూటలు. నాడు బాబు కోసం, నేడు రాహుల్ కోసం. మోసగాళ్లకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్లో గద్వాల్ కాంగ్రెస్ నేతల చేరిక. నడిగడ్డలో ఉప ఎన్నిక ఖాయం అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక కేటీఆర్కు మళ్లీ ఏసీబీ నోటీసులకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు మరోసారి తెరపైకి వచ్చింది అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. చూస్ పీస్ ఫర్ పెరిష్, పీఎం వాన్స్ పాకిస్తాన్ over terrorism. Colonel Sophia's family joins Modi's roadshow. And the next news, Pakistan, Turkey strengthen ties as Sharif meets Erdogan. And another news, 2 High Court Chief Justice, Bombay High Court judge elevated as Supreme Court judges. Election to 8 Rajya Sabha seats in Tamil Nadu, Assam on June 19th. ACB summons KTR, ask him to appear before it tomorrow have prior engagements abroad. BRS leader. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.